హాయ్ రాజీ. హాయ్ శోభ. ఇవాళ మనం ఒక కొత్త ప్రోగ్రామ్కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, సంప్రదాయం కదా. అవును, మరి ఎలా చేద్దాం? యాక్చువల్లీ శోభ, నేను ఎప్పుడన్నా ఏమన్నా కార్యక్రమాలు చేయాలంటే మా ఇంట్లో నాకు ఎప్పుడు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఏది ఎలా చేయాలి. చాలాసార్లు నేను మా అత్తగారిని అడిగాను. మా అత్తగారు కూడా పెద్దవారు అయిపోయారు. ఆవిడకి ఇప్పుడు 86 చేంజ్ ఉన్నాయి. కొంత గుర్తులేదమ్మా అంటారు, కొన్ని ఏమో చెప్తారు. సో అప్పుడు నాకు ఈ ఎలా చేసుకోవాలి కార్యక్రమాలని ఎవరైనా నాకు చక్కగా వివరంగా ఒకదాని తర్వాత ఒకటి చెప్తే, నాకు కొంచెం సంప్రదాయం అంటే ఇష్టం. నాకు ఏదైనా ఈవెంట్ చేసుకుంటే కొంచెం ట్రెడిషనల్ పద్ధతిలో చేయటం ఇష్టం. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎంతైనా ఒక ఇది పెట్టారంటే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది ఎవరైనా చెప్తే బాగుంటుంది అని ఎప్పుడు అనిపిస్తుంది. సో మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, సుజాత గారని. నేను ఎప్పుడు చూసినా పాపం ఆవిడకి కాల్ చేసి, సుజాత ఇది నా ఇంట్లో ఇది ఫంక్షన్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలంటే ఆవిడ పాపం ఓపికగా ఎప్పుడు అడిగినా చెప్తూ ఉంటారు. ఈ మధ్య నువ్వు మీ ఇంట్లో మీ ఆడపడుచు కూతురు పెళ్లి కూడా చాలా, నువ్వు కూడా కొన్ని ఫంక్షన్స్ కండక్ట్ చేసి చాలా బాగా చేసావు కదా. అవును, అదే నాకు అనిపించింది, అసలు ఎట్లా చాలా బాగా చేసావు, చాలా ట్రెడిషనల్ గా చాలా నచ్చింది నాకు. అది కూడా నేను యాక్చువల్లీ నాకు 2 అబ్బాయిలే, అమ్మాయిలు లేరు కాబట్టి, ఇంకా మా అబ్బాయిలు పెళ్లి కాలేదు కాబట్టి ఎట్లా చెయ్యాలి నాకు తెలీదు. సో నేను ఆవిడకే ఫోన్ చేసి ఆవిడ చెప్పిన దాన్ని బట్టి, యాక్చువల్లీ అప్పుడు ఆవిడ ఆస్ట్రేలియాలో ఉన్నారు. సో ఆ టైం డిఫరెన్స్ చూసుకొని ఆవిడకి మెసేజ్ పెడితే పాపం ఆవిడ చూసుకొని ఫోన్ చేసి, మెసేజ్ కాదు ఫోన్ చేసి నా డౌట్స్ అన్ని క్లియర్ చేసేవాళ్ళు. నేను నా ఫ్రెండ్ ని కూడా పిలుచుకొచ్చాను, ఆవిడని కూడా మనతో పాటు ఇప్పుడు తీసుకున్నాను. ఓకే, పరిచయం చేసే మరి. హలో అండి. హలో రాజేశ్వరి. సో ఈవిడ నా ఫ్రెండ్ సుజాత సూరంపూడి. నమస్తే అండి. నమస్తే అండి. సో ఆవిడ హోమ్ మేకరు. తర్వాత ఆవిడ వాళ్ళ బావని పెళ్లి చేసుకున్నారు, అంటే మేనత్ అబ్బాయి. సో వాళ్ళ అమ్మగారు చాలా ట్రెడిషనల్, వాళ్ళ మేనత్తే అత్తగారు కాబట్టి ఆవిడ కూడా చాలా ట్రెడిషన్స్ ఫాలో అయ్యేవాళ్ళు. వీళ్ళిద్దరి దగ్గర ఉండటం వల్ల ఆవిడ చక్కగా అన్ని వివరాలు బాగా ఆకలించుకొని, మనం ఎప్పుడు ఏది అడిగినా కూడా టక్కన ఆవిడ చెప్తూ ఉంటారు. సో ఇవాళ ఆవిడనే అడిగి మనము ఆడపిల్లకి వివాహం కుదిరితే గనక ఫస్ట్ మోస్ట్లీ ఎంగేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఎంగేజ్మెంట్లో ఏమేం చెయ్యొచ్చు, ఫస్ట్ ఏం చేస్తారో అది కనుక్కుందాం. తప్పకుండా. సుజాత గారు కొంచెం మా ప్రేక్షకులకి వివరిస్తారా? చెప్పండి, మీరు ఏం అంటే ఇప్పుడు ఆడపిల్లకి ఎంగేజ్మెంట్ కుదురుతుంది కదా సుజాత, కుదిరంగానే ఫస్ట్ మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటి? ఆడపిల్లకి ఎంగేజ్మెంట్ కుదరంగానే ఫస్ట్ మనము వివాహ నిశ్చయితాంబులాలకి బయలుదేరి వెళ్తామండి. తర్వాత అబ్బాయి వాళ్ళు వస్తారు, బ్రాహ్మడు కూర్చోబెట్టి ఆడపిల్ల తల్లిదండ్రుల్ని ఆడపిల్లని కూర్చోబెట్టి విఘ్నేశుడు పూజ చేపిస్తాడు. చేయించిన తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయికి ఒక చీర, ఏదన్నా ఒక బంగారపు వస్తువు పెట్టడం ఆనవాయితీ. అలానే అబ్బాయి తల్లిదండ్రుల్ని అబ్బాయిని కూర్చోబెట్టి కూడా విఘ్నేశ్వరుడు పూజ చేపిస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి వస్త్రాలు పెట్టి ఒక బంగారపు వస్తువు పెట్టడము ఆనవాయితీ అండి. ఇంకా బట్టలు కావాలంటే అమ్మాయి తల్లిదండ్రులకి అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులకి అమ్మాయి తల్లిదండ్రులు కూడా పెట్టుకుంటారండి. సుజాత గారు, ఇప్పుడు ఈ పద్ధతి మీరు చెప్పింది ఎప్పటి నుంచో ఉందండి? పూర్వం నుంచి ఉందండి. పూర్వం నుంచి ఉంది. ఓకే, అయితే ఈ కాలక్రమంలో వీటిలో ఏమన్నా మార్పులు వచ్చాయా? కాలక్రమంలో మార్పులు అంటే ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకోవడము, పూలదండలు మార్చుకోవడము అనేది ఇప్పుడు వచ్చాయి. పూర్వం దండలు మార్చుకోవడం, ఉంగరాలు మార్చుకోవడం లేదండి, మా పెళ్లిళ్ళకు కూడా లేదు. అంటే అబ్బాయి అమ్మాయిని ఎంగేజ్మెంట్ లో పక్క పక్కన కూర్చోపెడతారా అండి? కూర్చోపెట్టకూడదా? కూర్చోబెట్టచ్చండి, కూర్చోబెడతారు, కానీ దండలు మార్చడం అనేది లేదు. కూర్చోబెట్టిన తర్వాత పెద్దవాళ్ళందరి చేత ఆశీర్వచనం ఇప్పిస్తారండి. ఇప్పుడు ఆ సందర్భంలో ఏదన్నా అంటే ప్రత్యేక వేడుకలు అట్లా ఏమైనా ఉంటాయండి? ప్రత్యేక వేడుకలు అంటే పూర్వకాలం అయితే ఏమి ఉండవండి. ఇప్పుడు అంటే డాన్సులు, రింగులు మార్చుకోవడాలు, అబ్బాయి గిఫ్ట్లు ఇవ్వడాలు, అమ్మాయిలకి గిఫ్ట్లు ఇవ్వడాలు, కేక్ కట్ చేయడాలు. అసలు కేక్ అనేది కట్ చేయమండి, అది సాంప్రదాయం కాదు. అవన్నీ చేసుకుంటున్నారండి.
ఇప్పుడు వచ్చే ప్రీ వెడ్డింగ్ షూట్ వీటి మీద ఏమంటారు మీరు? అది ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే కరెక్ట్ కాదండి, చెయ్యకూడదు. అదే సాంప్రదాయం ప్రకారం అయితే అటువంటివి ఏమి, ఎందుకంటే అసలు అబ్బాయి అమ్మాయి ఒక పీరియడ్ టైంలో తర్వాత ఎక్కువ కలవకూడదు, మళ్ళీ ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లిలోనే చూడాలండి. కానీ ఇప్పుడు అందరు ప్రీ వెడ్డింగ్ షూట్ అవన్నీ చేస్తున్నారు, అవి కరెక్ట్ కాదు, చేయకూడదు. అసలు ఆ నియమంకి ఏదైనా వెనక ఏదైనా రీజన్ ఉందా అండి? పెళ్లి అయిన తర్వాత కాపురాలు సరిగా ఉండవు అని చెప్పుకుంటారండి. అమ్మాయి అబ్బాయి ఎంగేజ్మెంట్ తర్వాత మళ్ళా పెళ్లిలోనే వాళ్ళు చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఈ పెట్టుబడిది ఒకటి చెప్పారు కదా సుజాత, అంటే ఫస్ట్ ఆడపెళ్లి వాళ్ళు కూర్చొని విఘ్నేశ్వర పూజ చేసుకుంటారు. ఆ టైంలో అబ్బాయి వాళ్ళు బట్టలు పెడతారు, బంగారం కూడా పెడతారు అన్నారు కదా. సో ఈ బట్టలు అనేవి ఓన్లీ పెళ్లి కూతురికి మాత్రమేనా, అమ్మాయి తల్లిదండ్రులకి కూడానా? అమ్మాయి తల్లిదండ్రులకు కూడా పెడతారు. సో ఈ బంగారం అనేది అన్నారు కదా, అది కంపల్సరీ అండి, లేకపోతే అది మన చాయిస్? అంటే ఉంగరం లాగా పెడతారంటే ఎవరైనా కూడా పెట్టచ్చా? నెక్లెస్లు పెట్టే వాళ్ళు పెడతారు, లాంగ్ చైన్లు పెట్టే వాళ్ళు పెడతారు, అది వాళ్ళ ఇష్టం. ఓకే. సో రింగ్స్ అయితే బేసిక్ మినిమం ఉండాలి. రింగ్స్ అంటే మీరు ఇప్పుడు రింగ్స్ మార్చుకోకూడదు అని అన్నారు కదా. సో మామూలుగా పాతకాలం ప్రకారం మీకు తెలిసి ఆ రింగ్స్ ఎట్లా వేసుకునేవాళ్ళు? అంటే ఉంగరాలు వీళ్ళ తరఫు వాళ్ళు ఎవరైనా వీళ్ళకే వేయటం అలా ఉండేదా? మీకేమైనా ఐడియా ఉందా? అసలు రింగ్స్ అనేది కాన్సెప్టే లేదండి పూర్వకాలం. అది ఈ మధ్య కాలంలో ఒక 10-15 ఏళ్ల నుంచి వచ్చింది అది. కానీ ప్రధాన ఉంగరం అనేది అది ప్రధాన ఉంగరం అనేది అమ్మాయికి మాత్రమే పెడతారండి. మగపెళ్లి వాళ్ళు అమ్మాయికి మాత్రమే పెడతారు. వంకి ఉంగరం అంటారు చూసారా, అది పెడతారండి. ఓకే. సో ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళది అయిన తర్వాత మగపిల్ల వాళ్ళు కూర్చుంటారు, అప్పుడు ఆడపిల్ల వాళ్ళు వాళ్ళకి బట్టలు పెడతారు కదా. సో ఇప్పుడు అక్కడ ఉంగరం అనేది లేదు, మీరు బంగారం కానీ ఏమైనా పెట్టచ్చు అన్నారు కదా. సో ఉంగరం కాన్సెప్ట్ ఉందా, లేదంటే మనం ఊరికనే చైన్ కానీ ఇవ్వచ్చా? చైన్ కానీ ఏదైనా ఇవ్వచ్చండి. ఎంగేజ్మెంట్ తర్వాత మళ్ళీ మనకి మొదలు పెట్టేది నెక్స్ట్ పెళ్లి తతంగమే. సో ఎంగేజ్మెంట్ ఇంతే. సో ఎంగేజ్మెంట్ సాధారణంగా ఆడపెళ్లి వాళ్ళు చేస్తారండి, మగ పెళ్లి వాళ్ళు? ఆడపెళ్లి వాళ్ళే చేస్తారండి. తర్వాత అంటే ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయాక అప్పుడే డిసైడ్ చేసుకుంటారండి పెళ్లి. నిశ్చయ తాంబూలాలు అంటేనే పెళ్లి డేట్ నిర్ణయం చేసుకుంటారండి, ముహూర్తం పెట్టుకుంటారు. ఎంగేజ్మెంట్ లో లగ్న పత్రిక అని చదువుతారండి. ఆడపెళ్లి వాళ్ళని ఒకవైపు మగపెళ్లి వాళ్ళని ఒకవైపు కూర్చోబెట్టి బ్రాహ్మడు వాళ్ళ లగ్న పత్రిక వీళ్ళ లగ్న పత్రిక చదువుతారు. చదివి ఒకళ్ళనొకళ్ళు స్వీట్లు తినిపించుకుంటారు. అది పద్ధతి అండి. ఆ తర్వాత వచ్చే వేడుక ఏముంటుందండి? ఇంకా అప్పుడు పెళ్లి కూతురేనా? పసుపుకు మనం పెళ్లి కూతురు కాదు కదండి, విఘ్నేశ్వరుడి బియ్యం కట్టి పసుపు కొట్టిన తర్వాత అప్పుడు గాని పెళ్లి పనులు స్టార్ట్ చేయండి. ఓకే. సో ఈ ఎంగేజ్మెంట్ కూడా ఏమన్నా విఘ్నేశ్వరుడు బియ్యం కడతామా? ఎంగేజ్మెంట్ కట్టమండి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాతే కడతాం పెళ్లి పనులు. జస్ట్ డేట్ అనుకొని మనము అనుకున్న డేట్ కి ఎంగేజ్మెంట్ కి కూడా ముహూర్తం అనేది ఏమన్నా ఉంటుంది? ఎంగేజ్మెంట్ కి కూడా ముహూర్తం ఉంటుందండి. ఓకే, మంచి రోజు ముహూర్తం ఉంటుంది. తర్వాత ఒక ముహూర్తం చూసుకుని మళ్ళీ విఘ్నేశ్వరుడు పూజ అది ముహూర్తం, దానికి కూడా ముహూర్తం పెట్టించుకోవాలండి. పెళ్లి పనులకి ఒక ముహూర్తం. పెళ్లి పనులు అంటే ఇంకా పట్టు చీరలు, బంగారు కొండలు ఇవన్నీ ఉంటాయి. విఘ్నేశ్వరుడి బియ్యం ఫస్ట్ మీది కట్టాలండి. మీది కడితే గాని ఏ పనులు మొదలు పెట్టకూడదు. అంటే మీది కట్టడం అంటే ఏంటండి? మీది కట్టడం అంటే మీది కట్టడానికి ముహూర్తానికి ఒక 2 రోజుల ముందు 1 కిలో పావు బియ్యం కడిగి ఆరబోసుకోవాలి. దాంట్లో ఒక 50 గ్రామ్స్ శనగలు పెట్టుకోవాలి. ఆ రోజుకి ఒక తిరగలికి అలంకరణ చేసుకోవాలి. పసుపు అంతా రాసేసి పచ్చగా కుంకుమ బొట్లు పెట్టి తిరగలి అలంకరించుకోవాలి. 1 రోలు 2 రోకళ్ళు అలంకరణ చేసుకోవాలి. ఆ రోలుకి పసుపు కొమ్ము దారంకి పసుపు రాసి ఆ రోలుకి రోకళ్ళకి కట్టాలండి. కట్టిన తర్వాత ముత్తైదులను పిలుచుకుని ఈ బియ్యాన్ని విసిరాలి తిరగల్లో వేసి. ఒక ఎర్రటి రవికెల గుడ్డ తీసుకుని అందులో వేసి ఒక 10 దక్షిణ పెట్టి కట్టాలి. దీనికి ముందు వినాయకుడు పూజ చేసుకోవాలి. అప్పుడు పసుపు కొడతారండి. ఆ పసుపు కొమ్ములు ముత్తైదులందరూ కలిసి పసుపు కొడతారు. ఓకే. సో ఎంగేజ్మెంట్ తర్వాత ఒక మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టుకొని మనం విఘ్నేశ్వరుడికి మీది కట్టాలి. విఘ్నేశ్వరికి మీది కట్టడం అంటే ఈ బియ్యం అది కొంచెం కడిగి ఆరబేసుకొని
ఈ తిరగలి రోకళ్ళని రెడీ చేసుకొని, సో ఎంతమంది ముత్తైదులను పిలుచుకోవాలి, దానికి ఏమైనా సంఖ్య ఉందా? సంఖ్య ఏం లేదండి, 5గురికి తక్కువ కాకుండా పిలుచుకోవాలండి. ఓకే. సో తిరగల్లో విసురుతారు. ఈ రోకలి దేనికండి? పసుపు కొమ్ములు అందులో ఉంచి దంచుతారండి. ఓకే. కొంతమంది సాంప్రదాయం ప్రకారము కొంతమంది మినపపిండితో వడియాలు కూడా పెడతారు. అవును అవును. అది అందరికీ ఉండదండి, ఇంటి పద్ధతిని బట్టి జిల్లాలని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పే పద్ధతులన్నీ కూడా ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది కదా? ఉంటుందండి, ప్రాంతాన్ని బట్టి మారుతాయి. మీరు ఏ ప్రాంతం వారు సుజాత? మాది గోదావరి జిల్లా అండి, పశ్చిమ గోదావరి జిల్లా. సో అది శోభ, మనము రకరకాల ప్రాంతాలు ఉన్నాయి. అవును. ఈవిడ చెప్పేది గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి గుంటూరు వాళ్ళకి, మళ్ళీ తూర్పు గోదావరి జిల్లాలో వేరేగా ఉండొచ్చు అండి. వేరేగా కొంచెం తేడా ఉంటుంది. ఓకే ఓకే. సో అది మనం ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గుంటూరు వాళ్ళైతే కొంత పద్ధతులు వేరుగా ఉంటాయి, ఓవరాల్ గా కొన్ని కొంచెం సిమిలర్ ఉంటాయి. సో ప్రస్తుతం ఆవిడ తూర్పు గోదావరి పద్ధతులు చెప్తున్నారు, ఓవర్ వ్యూ లాగా ఇస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ తర్వాత ఇది మీది కట్టేస్తాము ఆ రోజు. సో ఆ తర్వాత మనం షాపింగ్ పనులు కానీ, ఫస్ట్ పసుపు కుంకాలు కొనాలండి. అచ్చా, ఎప్పుడైనా సరే ఫస్ట్ పసుపు కుంకుమ కొనాలి. ఓకే. ఈ పసుపు దంచాం కదండి, దాంట్లో కూడా ఆ పసుపు కొమ్ములకి ఏమైనా లెక్క ఉందా? ఏం లెక్కేం లేదండి. ఓకే. 5 కొమ్ములకు తక్కువ కాకుండా వేసుకోవాలండి. సో ఈ పసుపు దంపుతాం కదా, అది దాన్ని మళ్ళీ మనము వివాహంలో కానీ ఎక్కడన్నా వాడతామా ఈ దంచిన పసుపుని? తలంబ్రాల్లో పసుపు కలుపుకునే ఆనవాయితీ ఉన్న వాళ్ళు తలంబ్రాల్లో కలుపుకుంటారండి. ఓకే. ఆ పసుపుని జల్లించి తలంబ్రాల్లో కలుపుకుంటారు. ఓకే. లేని వాళ్ళు పెళ్లి కొడుకుని చేసిన రోజు, పెళ్లి కూతుర్ని చేసిన రోజు ఆ అమ్మాయి ఫేస్ కి రాస్తారు. అదే ఇప్పుడు హల్దీ ఫంక్షన్ అండి. అదే హల్దీ ఫంక్షన్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ విసిరిన బియ్యము పెళ్లి అంతా అయిన తర్వాత అప్పుడు మనము ఉండ్రాళ్ళు పోసుకుంటాం. 16 రోజుల పండగ వస్తుంది కదండి, ఆ రోజు ఉండ్రాళ్ళు పోయాలండి. ఓకే. దీనికి ఏదైనా ప్రత్యేకమైన రీజన్ అట్లా ఏమైనా ఉందండి అట్లా చేయడానికి? అంటే విఘ్నేశ్వరుడి బియ్యము ఎప్పుడైనా ఉండ్రాళ్ళు పోయాలి కదండి, అది 16 రోజుల పండగ వెళ్లకుండానే పోస్తే మంచిది అంటారు. అంటే ఏ ఆటంకాలు లేకుండా అన్ని అప్పటికి దాదాపుగా జరిగిపోయి ఉంటాయి కాబట్టి అప్పుడు దానికి కల్మినేషన్ లాగా. సుజాత గారు, మనం ఇంతకు ముందు విఘ్నేశ్వర పూజ గురించి అంతా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు దాని తర్వాత మనకి వచ్చేది ఏంటి? ఇంకా పెళ్లి కూతురు ఫంక్షన్ కదా. ఆ పెళ్లి కూతురు ఫంక్షన్ అసలు ఎట్లా చేస్తారు, ఏమేమి ఉంటాయి అందులో ఒకసారి వివరిస్తారా? కొన్ని ప్రాంతాల్లో అయితే మంగళ స్నానాలతో స్టార్ట్ చేస్తారండి, మొదలు పెడతారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ కృష్ణ, గుంటూరు, ప్రకాశము ఇటువంటి జిల్లాల వాళ్ళకి తల్లిదండ్రి కూడా కూర్చుంటారండి. తల్లిదండ్రి కూర్చొని మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టుకుంటారు, తోడు పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారు. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే నువ్వుల నూనె మాత్రమే పెట్టాలండి నెత్తి మీద. ఆ అమ్మాయికి కాళ్ళకి పసుపు పారాణి అన్ని పెట్టి కూర్చోబెడతారు, తాంబూలం ఇచ్చి కూర్చోబెడతారు. నువ్వుల్లోని ముత్తైదులందరూ తల్లిదండ్రులకి, అమ్మాయికి, తోడబెళ్లి కూతురికి కూడా పెడతారండి. పెట్టి రోలు మామూలుగా 2 రోకళ్ళు రోళ్ళు ఉంటాయి, వాటికి పసుపు కొమ్ములు కడతారు. పసుపు కొమ్ములు అందులో వేస్తారు, వేసి ముత్తైదులు దంచుతారు. దంచి ఆ అమ్మాయికి తల్లిదండ్రులకి హారతి ఇస్తారండి. అది గోదావరి జిల్లాలో అయితే మాత్రం తల్లిదండ్రులు కూర్చోరండి. ఓకే. పెళ్లి కూతురు, తోడు పెళ్లి కూతురు మాత్రమే కూర్చుంటారు. ఈ తోడ పెళ్లి కూతురు అనే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందండి? అది పూర్వం నుంచి ఉందండి. ఎందుకంటే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు పెళ్లి కూతుర్ని బయటికి వెళ్ళకూడదు అంటారు. అంటే పెళ్లి కూతుర్ని చేసేసిన తర్వాత ఒక రకమైన కళ వస్తుందండి ఆ అమ్మాయి ఫేస్ లో. వచ్చినప్పుడు బయటికి వెళ్తే దుష్టగ్రహాలు ఆవాహిస్తాయి అని చెప్పి తోడున ఒక పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారు. అందుకని తోడు పెళ్లి కూతురు కంపల్సరీగా కూర్చోవాలండి. అంటే ఇంకొకళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి ఏమైనా జరగకుండా సపోర్ట్. ఆవిడ అన్నట్టుగా కొంచెం మొహంలో తేజస్సు, అందం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది కదా, కొంచెం డైవర్షన్ కి పక్కన ఒకళ్ళు ఉంటే కొంత అది. ఇంకోటి వాళ్ళు అందరూ అమ్మాయిని చూస్తుంటే కంప్లీట్ ఫోకస్ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతారు కాబట్టి తగలకుండా పక్కన ఇంకోళ్ళు ఉంటే తనకి సపోర్ట్ గా కూడా ఉంటుందేమో. సో ఈ మధ్య నేను చూసింది సుజాత గారు, తోడు పెళ్లి కూతురు తీసేస్తున్నారు. అంటే పిల్లలు దొరకకపోవటం మూలాన కానీ, లేకపోతే ఆ
కూర్చున్న పిల్లలు కొంచెం సిగ్గు మొహమాటం పడటం వల్ల కానీ, మీకు తెలిసి మీరు ఏదైనా ఇట్లా తోడు పెళ్లి కూతురు లేని ఫంక్షన్స్ ఏమైనా అటెండ్ అయ్యారా? అంటే పెద్దవాళ్ళు పెట్టారు కదా ఆ పద్ధతికి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు, అది తీసివేయటం సబబేనా? అది పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం అండి, అది తీసేయకూడదు. పెద్దవాళ్ళు ఎందుకు పెడతారో అని మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ తోడు పెళ్లి కూతురు లేని పక్షంలో కనీసం ఒక బొమ్మనైనా చేసి కూర్చోపెట్టాలండి. అచ్చా, శాస్త్రాలు మర్చిపోకూడదు, కనీసం బొమ్మనైనా చేసి కూర్చోపెట్టాలి. సో ఇప్పుడు అంటే మోడర్న్ గా హల్దీ అని అదని ఇదని, అంటే ఈ సాఫ్ట్వేర్ జాబుల వల్ల కొంత మనకి నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ వేరే కల్చర్ వాళ్ళు బాగా వచ్చేసారు. సో ఎప్పుడైనా ఏంటంటే మనకి కొత్తది అడాప్ట్ చేసుకోవడానికి మనం ఇష్టపడతాం. సో మంగళ స్నానాలు అనేది తీసేసి, అది నాకు తెలిసి పబ్లిక్లో చేసేవాళ్ళు కాదనుకుంటా. సో ఆ పిల్లకి అంతి రాసిన తర్వాత అమ్మాయి స్నానం చేసి వచ్చి మళ్ళీ కూర్చునేది. కానీ ఇప్పుడు ఈ కల్చర్ మిక్సప్ వల్ల బయట అవేవో ఫ్యాన్సీగా చేస్తున్నారు, అబ్బాయి అమ్మాయిని పక్క పక్కన కూర్చోబెట్టి చేస్తున్నారు. సో మంగళ స్నానానికి ఏదన్నా ప్రాముఖ్యత ఉందా? అంటే మీకు తెలిసి అది ఇలా పబ్లిక్లో చెయ్యొచ్చా, లేకపోతే మన పాత పద్ధతి ప్రకారం చేయటము బెటర్ అంటారా? ఆడపిల్లకి పబ్లిక్లో స్నానం చేయించాం కదండి. మంగళ స్నానం అనేది అది కనుమరుగ్గానే జరగాలి. పూర్వం అందుకే ఇవన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు ఈ డిఫరెంట్ కల్చర్లు వచ్చినందువల్ల పిల్లల అభిప్రాయాలను బట్టి కూడా వెళ్ళాల్సి వస్తుంది మనము. అది యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. అవును, అది పేర్లు కూడా తీసేసి హల్దీ అంటున్నారు, హల్దీ అంటున్నారు. చక్కగా గోరింటాకు పెట్టుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. సో అదది ఒక్కొక్క ఈవెంట్ అయిపోయింది. అలాగే శోభ, దీనివల్ల థింగ్స్ కాంప్లికేట్ అయిపోయి తల్లిదండ్రుల ఖర్చులు కూడా పెరిగిపోయింది. ఒక్కొక్క ఈవెంట్ కి ఒక్కొక్క వెన్యూ, దానికి ఒక రిటర్న్ గిఫ్ట్. మీరు చెప్పే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చాలా సింపుల్ ప్రాసెస్, అది చాలా సింపుల్ ప్రాసెస్. ఇంట్లో వాళ్ళ వరకు చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని పెళ్లి కూతురుని కూర్చోబెట్టి ఒక్కసారి ఇది పసుపు పారాణి పెట్టి, సో స్నానం చేసి హారతి ఇచ్చిన తర్వాత స్నానం చేసి వస్తుందండి. సో హారతి ఇచ్చిన తర్వాత స్నానం చేసి వస్తుందండి. తను ఏదో ఒక చీర కట్టుకొని వస్తే తల్లి తండ్రి మళ్ళీ అమ్మాయికి చీర, అమ్మాయికి పెట్టే నగలు పెట్టిన తర్వాత మళ్ళీ అది కట్టుకొచ్చిన తర్వాత తల్లి గాజులు ఎక్కించాలండి. అచ్చా, ఫస్ట్ తల్లి గాజులు ఎక్కించాలి. ఓకే, ఈ గాజులకి ఏమన్నా కలర్ కానీ లేకపోతే కౌంట్ కానీ ఏమన్నా ఉందా సుజాత గారు? ఎరుపు ఆకుపచ్చ గాజులు వేసుకోవాలండి. 23, 25 గాజులకు తక్కువ కాకుండా వేసుకోవాలి. ఓకే, అండ్ మళ్ళీ రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ హ్యాండ్ అలా ఏం లేదు, 23, 25 లెక్క. అప్పట్లో చూస్తే మనం ఇదివరకు కూడా అంటే చాలా పాత రోజుల్లో కూడా పెళ్ళంటే కచేరీలు అవి ఉండేవి, కొంత సంగీతం ప్రోగ్రామ్స్ పెట్టడం. అంటే నేను మా అమ్మగారు వాళ్ళ ద్వారా వినే దాని ప్రకారం ఇప్పుడు చూస్తుంటే వేరే వాళ్ళని పిలవడం మానేసి అందరూ సంగీతం పెట్టుకుని వాళ్ళే డ్యాన్స్ చేసి అన్ని చేస్తున్నారు కదా. ఇప్పుడు దానికి ఈ తేడాని మీరేమన్నా ఎట్లా చెప్తారు? అంటే అప్పుడు అన్ని పద్ధతుల ప్రకారం జరిగేవండి, ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఇష్టం ప్రకారం చేసుకుంటున్నారు. పూర్వకాలం పెళ్లిళ్ళు మీరు గమనించినట్లయితే మెహందీ అనే కార్యక్రమం ప్రత్యేకించి ఉండేది కాదు. ఏదో పెళ్లి కూతురికి ఒక్కదానికి గోరింటాకు పెట్టేసే వాళ్ళు అయిపోయేది. ఇప్పుడు దాన్ని ఒక పెద్ద ఫంక్షన్ గా చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళని పిలవడం, ఫ్రెండ్స్ ని పిలవడము, గ్రాండ్ గా చేస్తున్నారు. అప్పుడు పూర్వకాలం అది ఉండేది కాదు. అమ్మాయికి ఒక్కదానికే పెట్టేవాళ్ళు, ఖర్చులు కూడా అలానే ఉండేవి. అందుకే ఇప్పుడు పెళ్లి భారం అయిపోతుంది. ఇంకొకటి కొంచెం ఎక్కువ సోషల్ మీడియా కోసం అన్నట్టుగా అయిపోయింది. ఆ రిచువల్స్ కి ఇంపార్టెన్స్ వాళ్ళు ఫోటోగ్రాఫర్లు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్కొక్క దీనికి కొన్ని 1000 ఫోటోగ్రాఫర్లు తీస్తున్నారు. దాన్ని తర్వాత సెలెక్ట్ చేసుకోవడం అంతా కూడా కష్టంగా ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పెళ్లి కూతురు ఫంక్షన్ అనేది చాలా సింపుల్, చాలా సింపుల్. జస్ట్ అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. కొన్ని ప్రాంతాల వాళ్ళ బట్టి తల్లిదండ్రులు కూర్చుంటారు, లేదంటే ఒత్త ఆడపిల్ల కూర్చుంటుంది. తను స్నానం చేసి వచ్చిన తర్వాత, మంగళ స్నానం అయిన తర్వాత మళ్ళీ అప్పుడు కొత్త బట్టలు పెడితే అవి మార్చుకొని నగలు
సో ఒక పూల జడ లాంటిది ఏమైనా వేసుకోవడం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు రోలును రోకలు ఏదో చెప్పారు ఇందాక, సో మళ్ళీ పసుపు దంచడం అనేది ఏమైనా ఉంటుందండి. మళ్ళీ అమ్మాయి బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పసుపు దంచి ముత్తైదులందరూ కలిసి మళ్ళీ మంగళహారతి ఇస్తారండి. అసలు ఇన్నిసార్లు పసుపు దంచడం అది ఎందుకండి? అంటే అదొక సాంప్రదాయం కదండి. పిల్లని కూర్చోబెట్టినప్పుడు పసుపు దంచుతారు, మళ్ళీ ఆ మంగళహారతి ఇచ్చేటప్పుడు కూడా పసుపు దంచి మంగళహారతి ఇస్తారు. ఈ పసుపు అంతా తీసుకెళ్లి పెళ్లిలో కలుపుతారండి, తలంబ్రాలు కలుపుతారు. పచ్చ తలంబ్రాల ఆనవాయితీ ఉన్న వాళ్ళకే అది. సో ఇప్పుడు మీది కట్టిన రోజు దంపిన పసుపు, ఇవాళ దంపిన పసుపు అంతా కూడా మనం జాగ్రత్తగా పెట్టుకొని పెళ్లిలో తలంబ్రాల బియ్యంలో వాడుకోవాలి. సో ఈ పసుపుని ఇంకా వేరే ఏదన్నా కూడా వాడతారా అండి? ఓన్లీ తలంబ్రాలకే వాడతారా? తలంబ్రాలకే వాడతారండి. అది పచ్చ తలంబ్రాలు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఈ పిల్లకి మొహానికి అది పెట్టడానికి దానికి వాడతారు. ఓకే, అదే పసుపు మొహానికి కూడా రాస్తారు. తలంబ్రాల్లో కలిపే ఆనవాయితీ లేకపోతే పెళ్లి కూతురికి రాయొచ్చు. ఇంకా ఇంకేమైనా ఉంటాయండి పెళ్లికి ముందు? ఈ పెళ్లి కూతురు ఫంక్షన్ కాకుండా పెళ్లి కూతురు ఫంక్షనే అండి, అంతే. ఇంకా ఆ తర్వాత డైరెక్ట్ పెళ్ళి. సుజాత గారు పెళ్లి కూతురు ఫంక్షన్ వరకు చెప్పేశారు. మరి మన నెక్స్ట్ ఎపిసోడ్ లో పెళ్లి ఏం రాజీ? అవును, పెళ్లి గురించి వివరాలు, అక్కడ చేయవలసిన తతంగాల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.